చాలి, దృఢంగా నమ్మాలి. నన్ను, నా కష్టాన్ని, నా శ్రమని పరిష్కారం చేయగలిగినటువంటి వాడు. కారణం, ఆయనకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. ఆయన సర్వశక్తిమంతుడు. గాలిని, సముద్రాన్ని ఆపినటువంటి వాడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినటువంటి వాడు, మన్నా భోజనాన్ని కురిపించినటువంటి వాడు, రాతి నుండి నీటిని ఇచ్చినటువంటి వాడు, మరణించిన లాజరును జీవంతో లేపినటువంటి వాడు. ఇంకేం కావాలి? ఆయన సకలాన్ని కూడా క్రమపరచగలిగినటువంటి వాడు. మన జీవితంలో ఏది కూడా ఆయనకు అసాధ్యం కాదు. నువ్వు అనుకుంటున్నావా, ఇంకా దేవుడు ఇంకా నన్ను పట్టించుకోలే, నా మొరను ఆలకించలే, ఇక నా గతికి ఇంతే? నో, నీ గతి అంతే కాదు. నో, డోంట్ సే దట్. డోంట్ సే దట్. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. గో టు హిమ్ విత్ ఫెయిత్. ఎంట్రస్ట్ యువర్ టోటల్ అండ్ కంప్లీట్ సెల్ఫ్ టు హిమ్. దెన్ యూ విల్ సీ మిరకల్. అప్పుడు నువ్వు అద్భుతాన్ని చూస్తావు. నీవు నేను చేయాల్సిందల్లా ఏమిటి అంటే, నా గురించి సమస్తం తెలిసిన దేవుని గురించి పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 6వ వచనంలో, మీరు ఆయన హస్తమునకు వినమ్రులు కండు, ఆయన దగ్గరికి వెళ్ళి విధేయతను చూపించు. లోబడు ఆయనకి. లోబడటం ఆయనకి. లోబడు. ఆయన మిమ్ము ఉద్ధరించును. ఆయన మిమ్ము లేవనెత్తును. నీ స్థితి నుండి, నీ పరిస్థితి నుండి, నీ కష్టం నుండి, నీ కడల నుండి, నీ కడగళ్ళ నుండి ఆయన మిమ్ము ఉద్ధరిస్తాడు, లేవనెత్తుతాడు. అవును ప్రియులారా, నీ బూడిదని పూలదండగా మారుస్తాడు, నీ కన్నీటిని నాట్యముగా మారుస్తాడు, నీ వేదనని సంతోషంగా మార్చేటువంటి వాడు.